కొత్త బిచ్చపోడు పొద్దెరగడన్నట్టు ఈ దొంగల గత్తర్రాను పట్టపగలు కూడా పెట్టరేగిపోతున్నరుల్లా. అగో చూడుండ్రి వనేషాలు బూట్లు గీట్లు దొడిగి మంచిగా టక్కు టిక్కేసుకొని మన అవతారం ముద్దు ఉన్నది. కాని వాడు ఏత్తున్న చిల్లర పనేసొంటిదో చూడుండ్రి. వీనికి జట్టలు ఉట్టా వీన్నెత్తుకపోను చూసిండ్రా అనుల్లా. ఫోన్ మాట్లాడినట్టు చేసిండు, అటు ఇటు చూసిండు, స్కూటీ డిక్కి తెరిచి నోట్ల కట్టలు తీసుకొని పత్తకు లేకుండా పోయిండు. మనిషి చూస్తే ముద్దుగా, బుద్ధి చూస్తే రోత. ఈజీ మనకి అలవాటు పడి ఇజ్జత్ తీసుకుంటున్నాడు కదా వీడెవడో. పల్నాడు జిల్లా జొన్నలగడ్డ బైపాస్ కాడ ప్రదర్శించిండు చోరకాలను గిదొంగోడు. పాపం రైతు అప్పుగా తెచ్చుకుంటున్నాడట 5 లక్షల రూపాయలు. కూరగాయల దుకాణం కాడ ఆగి ఉల్లిగడ్డలు కొందామని పోతే మరి దొంగోడు ఎట్లా వాసన పట్టిండో. వాని గత్తర్రాను స్కూటీ డిక్కి తెరిచి రైతు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి తెచ్చిండు. అయినా రైతన్న గన్ని పైసలు గట్ల డిక్కీలా, అది కూడా తాళమేయకుంట పెట్టి ఉల్లిగడ్డలు కొనేతందుకు పోతావా అనే. ఇక గిదిట్లుంటే గిది చూడుండ్రి. అగో వీడెవడో ఆవలిత్తే పేగుల్లెక్క పెట్టినట్టు దొంగతనంలో ఆరితేరిన దొంగే ఉన్నాడుల్లో. తొవ్వపొంటి నడుచుకుంటా పోవుకుంటేనే ఆటోలు ఉన్న ఫోన్ తీసి జోబులేసుకున్నాడు చూసిండ్రా. వికారాబాదు జిల్లా తాండూరు మోర్ మార్కెట్ కాడ ప్రదర్శించిండు చోరకలను గి దొంగోడు. పట్టపగలే 2 ఆటోలల్లో 2 ఫోన్లు తస్కరించిండు గి తలకు మాషనోడు. చూత్తాంటే దినాం గిదే పనున్నట్టున్నది గి బట్టెవాజిగానికి. అవునట, ఆటోలల్లో పెట్టిన ఫోన్లే విని టార్గెట్ అటనుల్లా. సీసీ కెమెరాలల్లో విని దొంగతనం సినిమా చూసి పోలీసులకు ఫిర్యాదు అయినరట ఆటో అన్నలు.